హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను ఒక వీడియో అయితే చేశాను. అదేంటంటే నేను ఇజ్రాయెల్ టూర్ అయితే వెళ్ళాను. అక్కడ చాలా ఇంట్రెస్టింగ్ ప్లేసెస్ అవన్నీ మీతో షేర్ చేసుకోవాలని ఈ వీడియో అయితే చేశాను. మేము చాలా ఎంజాయ్ చేసాం. చాలా బాగుంది టూర్ అంతా కూడా. చాలా ప్లెజెంట్గా మంచిగా జరిగింది. మేము ఒక 40 మెంబర్స్ వరకు ఆ టూర్కి వెళ్ళాము. ఇక్కడ యేసుప్రభు గారిని పెట్టిన సమాధి. ఇందులోకి అందరూ వెళ్ళడం, అక్కడ ప్రేయర్ చేసుకుంటారు, రావడం అది జరిగింది. సో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము, బ్లెస్డ్ ఫీల్ అయ్యాము. ఎందుకంటే దేవుడే మన కోసం మానవుడిగా ఈ లోకానికి అవతరించాడు. అలాంటి ప్లేసెస్ మేము విజిట్ చేసామని ఆ బ్లెస్డ్ టైంని మేము ఎంజాయ్ చేసాం. అక్కడ రెడ్ సీ అవన్నీ ఉంటే అవన్నీ చూసాము. ఇక్కడ మేము అవన్నీ ప్లేసెస్కి తిరగనప్పుడల్లా ప్రేయర్స్ తోటి మా టీం అంతా చాలా మంచిగా లీడ్ చేశారు. మా గైడ్స్ అక్కడ ఉన్నవాళ్ళు. ఇది ఈజిప్ట్ అని చెప్పి చాలా చాలా చలిగా ఉంటుంది అక్కడ. ఇది రెడ్ సీ అని చెప్పి అక్కడ ఉన్నది ఆ ప్లేసెస్ అవన్నీ ఇంకా మంచిగా క్యాప్చర్ చేయొచ్చు. 12-30 చాలా ఇయర్స్కి. ఇంకా అక్కడ డెడ్ సీ అని కూడా ఉంది. సో డెడ్ సీ దగ్గర అవన్నీ మేము మృత సముద్రం అని చెప్పి కూడా అంటారు. అక్కడ ఏ ప్రాణి జీవించలేదన్నమాట. సో అక్కడ మాతో వచ్చిన ఒక అక్క వీళ్ళంతా ఉన్నారు. అక్కడ గార్డెన్ టూమ్ అని ఉంటుంది. అక్కడ కొన్ని ప్రవక్తల సమాధులు అక్కడ ఉంటాయన్నమాట. అవన్నీ చూసాము. అక్కడ చిన్న చిన్న ప్లేసెస్, ఏ ప్లేస్ మేము మిస్ చేయలేదు, అన్నీ చూసాము. ఇందాక చెప్పాను కదా మృత సముద్రం అని చెప్పి. ఇక్కడ కొన్ని ఇజ్రాయేల్ జనాంగం వచ్చినప్పుడు ఎర్ర సముద్రం దాటి అక్కడ కొంతమంది సమాధులు అయితే ఉన్నాయి దాంట్లో, మృతదేహాలని. అందుకే అక్కడ ఏ ప్రాణి జీవించదు. మనుషులు అక్కడ తేలుతారని చెప్పి ఇక్కడ మనం విన్నాం. పీస్ ఆఫ్ జెరూసలేం అని చెప్పి ఇదంతా మనం చూస్తున్నాం. ఇదంతా చాలా హిస్టారికల్ ప్లేస్. అంతా వెళ్ళి రావడం అంత ఈజీ కాదు. ఇప్పుడు చాలా వార్ కూడా జరుగుతున్నాయి. ఇక్కడ వెస్ట్రన్ వాల్ అని కూడా ఉంటుంది. అక్కడ ప్రేయర్ చేసుకుంటారు అంతా. రెడ్ సీ, ఇది కూడా రెడ్ సీలో ఒక పార్టే. వీళ్ళంతా మాతో వచ్చిన టీము. అక్కడ ఒక 40 మెంబర్స్. మాతో ఉన్న గైడ్ కూడా అక్కడ ఉన్నారు. సో ఇందాక చెప్పాను కదా వెస్ట్రన్ వాల్ అని చెప్పి, దానికోసం హిస్టారికల్గా ఇక్కడంతా మనకు ఉంటుంది. మంచిగా అక్కడ వెళ్ళి అక్కడ చిన్న చిన్న పేపర్స్లో ప్రేయర్ రిక్వెస్ట్ అయితే రాసుకుని పెట్టి వస్తారు. అక్కడ మేము స్టే చేసిన హోటల్, అక్కడ మేము షాపింగ్కి వెళ్ళిన ఒక అతను అది. ఇది నెబో పర్వతం అని, మోషే గారు లాస్ట్ డేస్లో ఆయన అక్కడ జీవించారని చెప్పి అక్కడ హిస్టారికల్ ప్లేస్ అది. అక్కడ చిన్న కెఫెన్లో మేము ఆగాము. అక్కడ పిల్లలు అది ఉంటే ఎంజాయ్ చేశారు. ఇది టెంప్టేషన్ ఉంటానని అక్కడ షాపింగ్ కూడా చేశాము. అది ఇక ఎలీషా స్ప్రింగ్ అని చెప్పి చాలా చాలా లోతుకున్న ఇక్కడ. ఇంకా గార్డెన్ టూమ్, అక్కడ రోడ్లు అవన్నీ చూడండి ఎంత ప్లెజెంట్గా ఉన్నాయో. అని వెళ్తే చాలా ఎంజాయ్ చేస్తాం అన్నమాట ఆ ప్లేస్ అది. మంచిగా గలిలియా సముద్రం అని చెప్పి అక్కడ కూడా అక్కడ వర్షం వచ్చేసింది బాగా. కానీ ఏది మిస్ చేయలేదు. అక్కడ మేము తిన్న ఫుడ్ అది. అక్కడ వాళ్ళ మైండ్స్ అంత షార్ప్గా పనిచేయడానికి కారణం తీసుకునే లైట్ ఫుడ్సే. సో అక్కడ మేము ఫ్లైట్ అవన్నీ చేంజ్ చేసినప్పుడు అంతా చాలా కనెక్టింగ్ ఫ్లైట్స్ అన్నమాట మారుతూ ఉన్నాము జోర్దాన్కి అది వెళ్ళినప్పుడు. అవన్నీ అక్కడ స్ట్రీట్లో ఇంకా చర్చెస్ అవి ఉంటే అవన్నీ కవర్ చేసాం. అక్కడ మాతో వచ్చిన ఆంటీ వాళ్ళది అక్క, సరితక్క, రాణి అక్క వాళ్ళంతా ఉన్నారు. బాబు చాలా చిన్న బాబు. అక్కడ ఈజిప్ట్లో ఇది పిరమిడ్స్ అవన్నీ ఉన్నాయన్నమాట. అక్కడ సమాధులు ఉంటాయి తెలుసు కదా, అంతా హిస్టరీ. సో మాతో వచ్చిన 40 మెంబర్స్ వీళ్ళ టీమ్గా మేము అక్కడ ఫోటో అది లోపల అదంతా ఇవన్నీ చూసాము ప్లేసెస్ అన్నీ. ఇంకా గోల్డెన్ టూన్ అంతా ఉంది. తర్వాత నడిపే అంటాము. ఇది నజరెత్లో అక్కడ పీటర్ ఫిష్ అని మేము అక్కడ తిన్న ఫిష్ ఇవన్నీ మేము అక్కడైతే వెళ్ళిన టూర్ బస్ ఇది. ఆ బస్ ప్లేస్ అవన్నీ అన్నమాట. ఇక్కడ ఇది చూడండి, ఐగుప్తీయులు నడిచిన ఎడారి ప్రాంతాలు అన్నమాట ఇవన్నీ. అంత ప్రయాణం చేస్తారు అవన్నీ. ఇక్కడ మమ్మల్ని మోటివేట్ గైడ్ చేస్తున్నటువంటి గైడ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు.
మేము వెళ్ళే ప్లేసెస్ ప్రతి ప్లేస్కి అక్కడ ఎక్స్ప్లెనేషన్ డీప్గా మనకు చెప్తారు నీట్గా. మనం కెమెరాస్ అన్నీ మనం రికార్డ్ చేసుకోవచ్చు. ఫ్లాగ్, జోర్దాన్ ఫ్లాగ్, జెరూసలేం ఫ్లాగ్, ఇవన్నీ. ఇది చూడండి అపోస్తలుల మేడ గదని చెప్పి అక్కడ అందరూ ప్రేయర్ చేశారని, వాళ్ళకి జెరికో అది ఎలా కూలింది ఇవన్నీ మనం బైబిల్లో చదువుతాం కదా. సో అవన్నీ అపోస్తల పొంతు పిలాతు యేసుకి తీర్పు చెప్పిన స్థలం అని చెప్పి వీళ్ళంతా మన టీమ్. చాలా ఎండ, చలి, ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క అట్మాస్ఫియర్ అయితే మనం మనం ఫీల్ అవుతాం అన్నమాట అక్కడ. ఇవన్నీ యేసుప్రభు గారు పుట్టిన స్థలం, ఆ ప్లేసెస్ అక్కడ పెట్టారని చెప్పి అవన్నీ హిస్టారికల్ ప్లేసెస్ అన్నమాట. ఇంకా ఇక్కడ మేము స్టే చేసిన హోటల్లో అక్కడ మేము బ్రేక్ఫాస్ట్ అవన్నీ చేసింది. అక్కడ మాతో వచ్చిన ఒక అన్న అంతా అది అక్కడ టీం అందరూ మా వాళ్ళే. అక్కడ మాతో వచ్చిన వాళ్ళందరూ అక్కడ తినలేము, ఫుడ్ అలా ఏమి ఉండదు. చూస్తున్నారు కదా ఇండియాలో ఎట్లా ఉంటుంది, అక్కడ కూడా అలాంటి ఫుడ్డే అంతా తినగలని. అవన్నీ ఫ్లాగ్స్ ఒక స్టాల్స్లో అయితే అమ్ముతున్నారు, అవన్నీ చూసాము. ఇక్కడ దావీదు గారు వీణ వాయించినవన్నీ ఉన్నాయన్నమాట. ఆ ప్లేసెస్ అవంతా చాలా చాలా బాగుంటుంది. అసలు వెళ్తే అందరూ మంచిగా ఎంజాయ్ చేస్తారు. ప్లెజెంట్గా ఉంటుంది. మనకి ఏమి అలసట అనేది కూడా ఏమి ఉండదు. అంతా మంచిగా చూసాము, ఎంజాయ్ చేసాము. అక్కడ డాంకీ యేసుప్రభుగా తిరిగింది ఉంటాయి కదా అక్కడ. సో ఎక్కువ డాంకీస్ కూడా ఉంటాయి. ఇక్కడ మా టీము అందరూ 40 మెంబర్స్ వెళ్ళామని చెప్పాం కదా, ఆ 40 మెంబర్స్ టీము. ఇంకా వెస్ట్ బెంగాల్కి మిరప సముద్రం ఇవన్నీ చాలా అక్కడ ఉప్పుతో కూడుకుని ఉంటుంది. మండుతుంది చాలా స్కిన్కి. అది చెప్పాను కదా మనిషి తేలొచ్చు ఆ సముద్రంలో. లోతు ఉండదు అన్నమాట అది. నేను చెప్పాను కదా ఓల్డెస్ట్ సిటీ చాలా లోతుగా ఉంటుంది అని చెప్పి. సో అక్కడ తిన్న బ్రేక్ఫాస్ట్ ఇవన్నీ నేను చూపిద్దామని పీటర్ ఫిష్ అని చాలా టేస్టీగా చేస్తారు, మంచిగా ఉంటుంది. ఇది మోషే గారు యూజ్ చేసిన సర్పం అని అందరికీ తెలుసు. ఇది మోషే గారు ఆయన లాస్ట్ డేస్లో ఉన్న స్థలం ఇదంతా. ఇది జోర్దాను, అక్కడ యేసుప్రభు గారు బాప్తిసం తీసుకున్న స్థలం. మేము వచ్చిన ఫ్లైట్. థ్యాంక్ యూ ఫ్రెండ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.